ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి లేటెస్ట్గా ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద హైరింగ్ అయితే చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేదు, అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు అని కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు వినైతే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్ సింబల్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినైతే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ప్రముఖ కంపెనీ అయినటువంటి డిటో కంపెనీ నుంచి లేటెస్ట్గా ఇన్సూరెన్స్ అడ్వైజర్ సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో ఎవరైతే ఇంటర్మీడియట్ అలాగే ఎనీ గ్రాడ్యుయేటు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం టు శాలరీ చూసుకున్నైతే మనకు 4 LPA నుంచి మనకు 5 LPA అయితే శాలరీ అయితే ఉంటుంది. అట్రాక్ట్స్ ఇన్సెంటివ్స్ కూడా కంపెనీ వాళ్ళు అయితే పే చేస్తారు. ఇక వర్క్ టైమింగ్స్ వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంది, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంది. సో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మనకు షిఫ్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా చూసుకున్నైతే మనకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, అక్యూరెన్స్ అటెండెన్స్ డీటెయిల్స్ అయితే ఉండాలి, ఇంగ్లీష్ పైన మంచి పట్టున్నటువంటి అభ్యర్థులు, టైపింగ్ స్కిల్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీ వాట్సాప్ నెంబర్ నుంచి వీళ్ళైతే మొత్తం వర్క్ అనేది ఎలా చేయాలని కూడా సో కంపెనీ వాళ్ళైతే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వీటికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో ఈ లింక్ క్లిక్ చేసుకున్న వెంటనే మీకు అఫీషియల్గా అయితే ఓపెన్ అవుతుంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మనకు ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో మీరు ఐసిఐసిఐ బ్యాంకులో మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అది నియరెస్ట్ ఉన్నటువంటి జాబ్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మన జిల్లాలోనే కూడా సో మనకు ఈ జాబ్ లొకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్సలెంట్ కస్టమర్ సర్వింగ్ స్కిల్స్, సో కస్టమర్ ఏ అయితే అడుగుతారో వాటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది కూడా మెన్షన్ అయితే చేయాలి. సో అకౌంట్ ఓపెనింగ్ కానీ, అకౌంట్ క్లోజింగ్ కానీ, ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, ఇన్కేస్ అడుగుతూ ఉంటారు కదా బ్యాంకింగ్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. ఆ కాల్స్ అన్ని లిఫ్ట్ చేసి మీరైతే మాట్లాడాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఇంగ్లీష్ అయినా కానీ, హిందీ లాంగ్వేజ్ వచ్చినా కానీ సో మీకు అడిషనల్గా బెనిఫిట్ అయితే ఉంటుంది, తెలుగు లాంగ్వేజే కాకుండా. అలాగే రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మీరైతే వీటికి అయితే చేసుకోవచ్చని సో లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి ఓన్లీ గ్రాడ్యుయేషన్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా వీటికి అప్లై చేయడానికి అర్హత అయితే కల్పించడం అయితే జరిగింది. సో మీకు లొకేషన్ కావాలనుకుంటే ఇన్కేస్ మన ఆఫీస్ లొకేషన్ కావాలనుకుంటే ఇక్కడ గౌహతి, చెన్నై, ఇండోర్, హైదరాబాద్ అండ్ థానేలో మనకు లొకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వర్క్ ఏంటంటే సో వీళ్ళకు ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అంటే బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా అయితే కాల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ కాల్స్ అన్నీ కూడా మీరు అటెంప్ట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే డీటెయిల్స్ అడుగుతారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అనేది ప్రొవైడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి లింకు అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించినటువంటి లింకు కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో లింక్ క్లిక్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు చాలా ఈజీగా అయితే ఉంది. జస్ట్ ఇక్కడ క్లిక్కర్ ఆర్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేయాల్సి అయితే ఉంది. సో ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ యూజర్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో న్యూ యూజర్ క్లిక్ చేసినప్పుడు సైన్ అప్ అనేది ఉంటుంది. సైన్ అప్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే ఉంటుంది. తర్వాత అకాడమిక్ ఇన్ఫర్మేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసిన తర్వాతనే మీరు అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు డిటో నుంచి అయితే అప్లికేషన్ వచ్చేసి మనకు జస్ట్ ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రెజ్యూమ్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంది. తర్వాత మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబరు, సిటీస్ వచ్చేసి మనకు అండర్ 3 LPA టు 5 LPA అని మెన్షన్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చి మీరు ఏ టైంలో అవైలబుల్లో ఉన్నారనుకోండి ఆ టైంలో మీరు అవైలబుల్ చేసుకొని జస్ట్ ఇక్కడ యూట్యూబ్ అలాగే స్పెసిఫిక్ ఎందుకు ఈ జాబ్కి అప్లై చేసుకున్నారు, సో ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ డిటో ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత వేరియబుల్ అనేది అడుగుతున్నారు. సో ఆ వేరియబుల్ అనేది మెన్షన్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకైతే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన వాట్సాప్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో మన ఛానల్కి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవ్వమని చెప్పండి.